హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆండ్రోకేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. ఈరోజు ఈ వీక్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. ఈ వీక్ చాలా క్వశ్చన్స్ వచ్చాయి. లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే ఈ వీక్ ఆల్మోస్ట్ డబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ అంటే ఒక 3-4 వీడియోస్లో అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రసన్న గారు, టెడ్లాఫిల్ టాబ్లెట్ హాఫ్ కట్ చేసి వాడచ్చా? నో ప్రాబ్లం అండి, వాడచ్చు. ఆ రిమైనింగ్ హాఫ్ని కొంచెం జాగ్రత్తగా పేపర్లో ఫోల్డ్ చేసి పెట్టుకోండి. తర్వాత ప్రకాష్ గారు, సార్ బైలేటరల్ ఎపిడెడమిస్ ఉంది, ఏమైనా ఎపిడెడమిస్ ఉన్నాయి, ఏదేమైనా ప్రాబ్లమా? ఎపిడెడమైటిస్ ఉంటేనే ప్రాబ్లం అండి. ఎపిడెడమిస్ అనేది ఆర్గన్ ఉంది కాబట్టి దాంట్లో ఏమి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటేనే మనకు ప్రాబ్లం. సార్ హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను పిజోవేవ్ థెరపీ తీసుకున్నాను 4 months బ్యాక్. సో ఇప్పుడు టెడ్లాఫిల్ 2.5 mg తీసుకుంటున్నాను, డైలీ వర్క్ అవుతుంది. థెరపీకి ముందు 5 mg ట్యాబ్లెట్ తీసుకునేవాడిని, ఇప్పుడు ఓన్లీ 2.5 mg తీసుకుంటున్నాను. 2.5 mg లైఫ్ లాంగ్ వాడినా పర్వాలేదా? సో మీకు థెరపీ తర్వాత 2.5 mgకి వచ్చారంటే 2.5 mg కూడా కొద్ది రోజులు ఆపేసి చూడండి, ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఇంప్రూవ్మెంట్ వస్తున్నట్టే. లేదా 2.5 mg ఆల్టర్నేట్ డే వాడి చూడండి. సో మీరు అన్నట్టు లైఫ్ లాంగ్ వాడినా పర్వాలేదా అంటే 2.5 mg వాడినా ఏం కాదు, వాడచ్చు. బట్ మీకు అంటే కొంతమందికి ఏంటంటే సైకలాజికల్గా ఆ ఫియర్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్నప్పుడు టాబ్లెట్ తీసుకుంటూనే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో మీకు ఆల్రెడీ థెరపీ అయిపోయింది కాబట్టి 4 సెషన్స్ అయింది అంటున్నారు కదా, కావాలంటే 6 సెషన్స్ తీసుకోండి, లేకపోతే 2.5 mgని ఆల్టర్నేట్ తీసుకోండి, సరిపోతుంది, మీకు పని చేస్తుంది. తర్వాత సార్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మేల్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ 47 XXY, వీటి గురించి సపరేట్గా ఒక వీడియోనే చేస్తాను. ఐడియల్గా ఏంటంటే ఇది జెనెటిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ చెప్తే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మేము ఓన్లీ స్పెర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పగలుగుతాం. మీకు జెనెటిక్ అంటే ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకా బాడీలో ఏమేమి వస్తాయి అనేది ఒక జెనెటిక్ డాక్టర్తో, యాక్చువల్లీ వాళ్ళతో కూడా ఒక జెనెటిక్స్ డాక్టర్తో ఒక 10 వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను, మేల్ ఇన్ఫర్టిలిటీలో ఏమేమి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయని. సో వాళ్ళతో కవర్ చేయించేస్తాను. సార్ నా పేరు కుమార్, నేను మీ హాస్పిటల్లో సురేందర్ రెడ్డిని కలిశాను. 3 months 10 mg టెడ్లాఫిల్ వరకు 2.5 mg నుంచి 10 mg టెడ్లాఫిల్ వరకు వాడాను, ఇంప్రూవ్మెంట్ లేదు. షాక్ వేవ్ థెరపీ కూడా తీసుకున్నాను, ఇంప్రూవ్మెంట్ లేదు సార్. సురేందర్ రెడ్డి సార్ పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయాలన్నారు, సర్జరీ ఎలా ఉంటుంది? 1 month తర్వాత రమ్మన్నారు. ఈ పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ చాలా సింపుల్ అండి, ఏం కాదు. ఎందుకంటే పీనైల్ ఇంప్లాంట్ తర్వాత ఒక పెనిస్లో ఒక చిన్న ట్యూబ్ లాంటిది పెట్టేస్తాము. నార్మల్గా ఈ ట్యూబ్ అంటే ఇలా ఉంటుంది, పీనైల్ ఇంప్లాంట్ ట్యూబ్స్ అంటే ఇలా ఉంటాయి. ఈ ట్యూబ్స్ ఏంటంటే ఈజీగా మనము బెండ్ చేసినట్టు బెండ్ అవుతూ ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ మనకు బాడీలో ఉండిపోతుంది. దీంట్లో డిఫరెంట్ టైప్స్, ఇది ఇండియన్ ఇంప్లాంట్, ఇదేమో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్. రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే ఇంపోర్టెడ్ ఇంప్లాంట్లో ఒక చిన్న కాయిల్ ఉంటుంది, వైర్ లాంటిది, అలా వైరు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఇలా బెండ్ చేస్తే ఇలా ఉంటుంది, మళ్ళీ స్ట్రైట్ చేస్తే స్ట్రైట్ అవుతుంది. ఇండియన్ ఇంప్లాంట్ ఏంటంటే ఒక సిలికాన్ రబ్బర్ లాగా ఉంటుంది కదా, ఇలా బెండ్ చేస్తే ఇలా బెండ్ అయిపోతుంది, మళ్ళీ వదిలేస్తే స్ట్రైట్ అవుతుంది. సో దీంట్లో మనకు కావాల్సిన సైజ్ పెట్టుకోవచ్చు, అంటే ఏ సైజు కావాలంటే, ఎంత స్ట్రెంత్ కావాలంటే అంత సైజ్ పెట్టుకోవచ్చు. డోంట్ వరీ. ఈ సర్జరీ తర్వాత ఏంటంటే దానివల్ల తర్వాత ఎలాంటి మెడికేషన్స్ అవసరం లేదు. యాక్చువల్లీ పీనైల్ ఇంప్లాంట్ సిరీస్ నేను స్టార్ట్ చేసి ఒక వీడియో తర్వాత ఆపేసాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇది ఇంపోర్టెడ్ ఇంప్లాంట్లో మన దగ్గర డెమో పీస్ ఒకటే వచ్చింది. మనకు ఇది ట్యూబ్ అని, రిజిటెన్ అని, టాక్ట్రా అని, జెఫిర్ అని, ఇట్లా 4 కంపెనీస్ ఉన్నాయి. సో మనకు డెమో పీస్ ఓన్లీ ట్యూబ్ వాళ్ళు ఇచ్చారు. మనకు మిగతా వాళ్ళ దగ్గర ఏంటంటే డెమో పీసెస్ తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ కాబట్టి. ఇది ఒక్కొక్క ఇంప్లాంటే ఆల్మోస్ట్ మనకు 70,000 పడుతుంది. సో వాళ్ళు మనకు డెమో ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అంటే ప్రతి డాక్టర్కి ఒక డెమో ఇవ్వాలి అంటే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో వాళ్ళు డెమో సప్లై చేస్తామన్నారు. వాళ్ళు అన్ని కంపెనీస్ నా దగ్గరికి డెమో రాగానే నేను మొత్తం పీనైల్ ఇంప్లాంట్ సిరీస్ కంప్లీట్ చేస్తాను. సో దట్ అప్పుడే మీకు ఈజీ అవుతుంది, అంటే ఏ ఇంప్లాంట్ బాగుంటుంది, ఏ ఇంప్లాంట్ బాగుండదని. లేదా నేను బొమ్మలు చూపించి చెప్పొచ్చు మీకు. మా దగ్గర ఆల్రెడీ సర్జరీ చేసేటప్పుడు
లాస్ట్ వీక్ ట్రాక్టర్ చేసాము, ట్రాక్టర్ 2 అయ్యాయి, తర్వాత రిజిటన్ 2 అయ్యాయి. ఆ టైంలో తీసుకున్న ఇమేజెస్ నేను తీసుకొని చెప్పొచ్చు. కానీ మీకు ఇట్లా లైవ్‌లో ఇట్లా ఇంప్లాంట్ చూపిస్తూ చెప్పగలిగితే మీకు ఈజీ ఉంటుంది. సో దట్ అంటే ఇంప్లాంట్‌కి ఎళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఏ ఇంప్లాంట్ అయితే బాగుంటుందో దాంట్లో చెప్పగలుగుతాను. సార్ ఎపిడెడిమిస్ ఫుల్ వీడియో చేస్తాను. యాక్చువల్‌గా అది నేను డిజిటల్ బోర్డ్‌లో చూపిస్తూ స్క్రీన్ మీద మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎపిడెడిమిస్ మీద. మీకు అది ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నేను చెప్పడం కన్నా మీకు చూపిస్తూ చెప్తే మీకు ఈజీ అవుతుంది. సార్ సిమెన్ కల్చర్ అండ్ సిమెన్ అనాలిసిస్ టెస్ట్‌లు 2 ఒకేసారి చేయించుకోవచ్చా? చేయించుకోవచ్చు. ఏమీ ప్రాబ్లమ్ లేదు. కానీ కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్‌లో అవగాహన లేకపోవడం వల్ల మీరెళ్తే వాళ్ళకు 2 శాంపిల్స్ సెపరేట్ చేయలేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ శాంపిల్స్ ఇవ్వాలంటారు. కానీ ఒకటే శాంపిల్‌తో 2 టెస్ట్‌లు చేయొచ్చు. ఏం కాదు.